వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒత్తిడితోనే తాను కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు శివరామకృష్ణపై తప్పుడు చీటింగ్ కేసు పెట్టానని మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు తెలిపారు. శనివారం నర్సరావుపేట కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకున్నట్లు నాగరాజు వెల్లడించారు. రైల్వేలో ఉద్యోగం ఇప్పించేందుకు కోడెల శివప్రసాదరావు, శివరామకృష్ణ 15 లక్షలు లంచం అడిగారంటూ కేసు పెట్టాలని విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి బెదిరించారని నాగరాజు వెల్లడించారు. ఆంధ్ర జట్టులో తనను ఆడనివ్వరేమోననే భయంతోనే తప్పుడు ఫిర్యాదు చేసినట్లు నాగరాజు తెలిపారు. గోపిరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారు మరియు అలాగే విజయసాయిరెడ్డి గారి ప్రార్థనలతో ఆనాటి స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కోడెల శివరాం గారి మీద చీటింగ్ కేసు పెట్టాలని నన్ను ఆ రోజు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది సార్. నాకు క్రికెట్ ఫ్యూచర్ ఎక్కడ నష్టం జరుగుతుందో అని వాళ్ళు చెప్పిన మాట విని ఆ రోజు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆ గవర్నమెంట్ లేదు కాబట్టి ఈరోజు లోక్ అదాలత్ ఉందని తెలిసి నేను నర్సరావుపేట సిఐ గారిని సార్ ఆ రోజు నేను అన్యాయంగా అతని మీద కేసు పెట్టాను, నా కేసు రాజీ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అతను లోక్ అదాలత్ ఉందని నన్ను పిలిపించడం జరిగింది సార్. అలాగే కోడెల శివరామ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని, అలాగే నేను ఈ తప్పు చేసినందుకు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.